ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొందుచున్నదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క ఒక దివ్యమైన సంగతి మన హృదయాలు ఉప్పొంగుచున్నది అంటే, ఆయన ఒక మాట సెలవిస్తే మన హృదయాలు సంతోషపడుతూ ఉంటాయి, ఆనందంతో గంతులు వేస్తూ ఉంటాయి. ఆయన మాటలో గొప్ప ఆనందం ఉంది, గొప్ప సంతోషం ఉంది. అయితే అంత ఆనందపడే సంగతి, అంత ఉప్పొంగిపోయే సంగతి ఏంటి అంటే, నేను నీ పక్షాన ఉన్నానని దేవుడే డైరెక్ట్‌గా మనతో మాట్లాడగలిగితే, నీకున్న ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, వేదనలన్నీ నేను తీసివేస్తున్నానని దేవుడే మనకి చెబితే, నిన్ను ఉన్నతమైన స్థితిలో నేను ఉంచుతానని దేవుడే మనకు చెబితే, నిన్ను రాబోయే రోజుల్లో అనేక జనములకు నిన్ను ఒక గొప్ప నాయకుడిగా ఉంచుతానని దేవుడే మనకు సెలవిస్తే, మన హృదయం ఉప్పొంగిపోతుందన్నమాట. అలాంటి సిచ్యువేషన్‌లో చెప్పబడుతున్నటువంటి మాట. ఆ ఆనందం వాళ్ళే కాదు, మనం కూడా అనుభవించేవారముగా, దేవుని మాట మనం వినేవారుగా నిత్యం మనం ఉందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.